సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుంది. సౌండ్ ఆఫ్ అయ్యేదాకా మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా మూత పెట్టిన తర్వాత స్టవ్ తగ్గించి పెట్టాలి. ఎలా పెడుతుంది చూపించిన చూడండి. పాప్కార్న్ బౌల్ నిండా అయింది. ఇట్లా పాప్కార్న్ రెడీ అయిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని దీంట్లో మనం ఇందాక బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, ఈ బెల్లాన్ని ఇందులో వేయాలి. ఈ బెల్లాన్ని తురిమి పెట్టుకున్నందుకు ఈజీగా కరిగిపోతాయి అనమాట. దీన్ని షుగర్తో కూడా చేస్తాను, కానీ షుగర్ కంటే బెల్లం బెస్ట్ అనేసి నేను బెల్లంతో చేస్తాను. షుగర్తో చేయాలనుకుంటే ఒక చిన్న గ్లాస్, మన చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసెస్ 2 గ్లాసెస్ తీసుకోవాలి. బెల్లం అయితే ఇంత సరిపోతుంది. ఇది కరిగేదాకా మంచిగా కలుపుతా ఉండాలి.